ప్రజాపాలనలో సర్వమతాల సమర్థన దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలి. అంచనాలకు మించి భక్తుల వేడుకలు హాజరయ్యేలా అవకాశం. భారీ ఏర్పాట్లు చేయండి. వేడుకలకు సిద్ధమవుతున్న మిథిలా స్టేడియంను పరిశీలన. తెలంగాణ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని చాటేలా దేవాలయాలు అభివృద్ధి. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అయితే ప్రజాపాలనలో సర్వమత సముద్ధరణ అనే ఒక వార్త కథనం ఇక్కడ వచ్చింది. దాని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అన్ని మతాలను మేము గౌరవిస్తాం. ఒక రంజాన్ అనే కాకుండా అలాగే క్రిస్మస్ కానివ్వండి, అలాగే శ్రీరామనవమి కూడా అనేక ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మిథిలా స్టేడియం లోపల ఆ గుడి ముందట ఉంటుంది. ఆ స్టేడియం లోపల అంటే పూర్తి ఆ స్థలం లోపల రాముల వారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. దానికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అవన్నీ కూడా తీసుకుపోవడం జరుగుతూ ఉంటుంది. వాస్తవానికి మీరు గమనించండి మిత్రమా, కేసీఆర్ ఒక్కరోజు అయినా పాపం లేదు. వాళ్ళ మనమడితోని తలంబ్రా పట్టు వస్త్రాలు చేరవేసిందంటే ఎంత దరిద్రం కాకపోయి చెప్పండి మీరు. అంటే మన రాష్ట్రంలో ఉన్న ఏకైక అద్భుతమైన గొప్ప ఆలయం రామాలయం. అంటే యాదాద్రి పక్క పెడితే వేములవాడ కానీ ఉన్నాయి. కానీ రాముల వారికి సంబంధించిన దేశం మొత్తం మీద అక్కడ అయోధ్య తర్వాత భద్రాచలం అంత గొప్పగా ఇక్కడ ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో భద్రాచలంకి వస్తూ ఉంటారు. అటువంటి రామాలయంలో కనీసము పట్టు వస్త్రాలు తీసుకుపోవడానికి కూడా సారు చేతులు రాకలేకపోయినాయి. అంటే సార్ కూడా ఫేమస్ అయితే సరిపోదు కదా, ఫ్యామిలీ అట్లా మనవల్ని తీసుకుపోయి తలంబ్రాలు పట్టు వస్త్రాలు పంపించాడు. అది చాలా వరకు అయితే నేనైతే వ్యక్తిగతంగా చాలా బాధపడ్డా. అరే ఇదేంటి పద్ధతి రాముల వారికి. రాజశేఖర రెడ్డి గారు అసలు పోయినారు, చాలామంది పోవడం జరిగింది, మంత్రులు పోయినారు. ఇప్పటికైనా కూడా రేవంత్ రెడ్డి గారు న్యాయత అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు పోయి పట్టు వస్త్రాలు తలంబ్రాలు ఇస్తే బాగుంటుందని ఆశిస్తూ ఉన్నాను.